चक्षुषे सर्वलोकानां वेङ्कटेशाय मङ्गलम् मङ्गलं कोसलेन्द्राय महनीय गुणात्मने चेतनमन्दारं श्रीनिवासमहं भजे आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः वागर्धाविव सम्पृक्तौ वागर्धः प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ నీ పద్యావళులు అలకించు చెవులున్ నిన్నాడు వాక్యంబులున్ నీ పేరన్ పనిచేయు హస్తయుగమున్ నీ మూర్తిపై చూపులున్ నీ పాదంబుల పొంత మొక్కు శిరముల్ నీ సేవపై చిత్తముల్ నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరే జపత్రేక్షణ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ఎకిరాల కులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం శ్రీమద్భాగవతీ గాథా రహస్యార్థ ప్రకాశకం సంశయోన్మూలనచనం కృష్ణం వందే జగద్గురుం ఆరంభంబులకెల్ల జీవము మహాత్మా నీవకావే భవత్కారుణ్యామృత వృష్టినందు ఫలముల్ కార్యంబులే నీపయిన్ భారం బంతయువైచి పౌరుషము యావచ్చక్తి గావింతు బ్రాపై రక్షింపవే సత్ప్రయత్నములు దేవా భక్త చింతామణి. సకల జీవుల చైతన్య స్వరూపుడు ఆలయ అధినాథుడు అయినటువంటి శ్రీ గోదా శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుని దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు ఆలయ పెద్దలు నిరంతర ఆధ్యాత్మిక సేవా తత్పరులు అయినటువంటి శ్రీ సిహెచ్ మస్తానయ్య గారికి, ఇతర ఆలయ పెద్దలకు, అర్చక స్వాములకు, భక్త మహాశైలైన మీ అందరికీ ఇందరి రూపంలో కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క భాగవత కథానాయకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య చరణారవిందములకు సభక్తిపూర్వకముగా నమస్కరించుచు నేటి అంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. శ్రీమద్భాగవతము ధారావాహిక ప్రవచనములలో భాగంగా ఈ నెల ప్రారంభం చేసుకుంటూ ఉన్నాము. మనము దశమ స్కంధము శ్రీకృష్ణ లీలలు చెప్పుకుంటూ ఉన్నామండి. భారతము, భాగవతము, రామాయణము ఇవి భారతీయ సంప్రదాయమునకు హృదయ కమలముల వంటివి అంటున్నారు. భారతీయ సంప్రదాయానికి హృదయ స్థానం ఎంత ముఖ్యమో అట్లాంటి ముఖ్యమైనటువంటివి అని చెప్తూ ఉన్నారండి. అయితే ఈ భాగవతంలో భగవంతుని కథలు మాత్రమే ఉంటాయా అంటే కాదయ్యా, భక్తుల కథలు కూడా ఉంటాయి అన్నారు. భగవంతుని అవతార లీలా గాథా వైభవములు భాగవతంలో చెప్పబడ్డాయి అన్నారు. మరి భగవంతుని కథలు ఉన్నప్పుడు భక్తుల కథలు కూడా ఎందుకండి అంటే ఈ ఇద్దరికి అభేద స్థితి మనకి భాగవతములో అర్థమవుతుంది అన్నారు. అంటే భగవంతునికి భక్తునికి తేడా లేనటువంటి స్థితి మనకి భాగవతంలో అర్థమవుతుంది. భగవంతుడు అవ్యక్తుడు, అంతటా నిండి ఉన్నటువంటి వాడు అవ్యక్తుడు, నిరంజనుడు, నిర్గుణుడు ఇట్లా చెప్తూ ఉన్నారు. అవునయ్యా, మనల్ని మరి ఇతన్ని వ్యక్త రూపంలో నేను చూడాలి ఎట్లా అంటే అదిగో భక్తులున్నారయ్యా, భాగవతంలో చెప్పారు, వాళ్ళ రూపంలో చూడు అంటున్నారు. భాగవతంలో చెప్పిన వాళ్లే కాదు, ఈ కాలంలో కూడా అటువంటి భాగవతోత్తములు ఉండవచ్చు.
భాగవతంలో చెప్పిన భక్తుల వంటి వారు ఈ కాలంలో కూడా ఉండవచ్చు. వారికి భగవంతుడికి అభేదము అంటున్నారండి. ఇంకా చెప్పారు, ఏవైతే మంచి గుణాలు ఉన్నాయో, ఏవైతే భగవంతుడి గుణాలు ఉన్నాయో ఎవరిలో ఉన్నప్పటికీ కూడా అది భగవంతుడి వైభవము అన్నారండి. జాగ్రత్తగా గమనించాలి. వరుసగా ఆ గుణాలు కూడా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఉదాహరణకి పంతం పట్టటం ఉన్నది. ఈ పంతం పట్టటం మానవ గుణం అనుకుంటే క్షమించటము భగవంతుడి గుణంట. ఒకళ్ళు బాగా క్షమాగుణం ఉన్నదనుకోండి, అది భగవంతుడి వైభవము, భగవద్గుణము వాడిలో ఉన్నట్టు. చూడండి జాగ్రత్తగా. అంటే మనం ఏ గుణాలు పెంపొందించుకోవాలి? భగవంతుడి గుణాలు పెంపొందించుకోవాలి. క్షమించటము తక్కువ అని భావిస్తారు. వాడిని క్షమించాలంటే నేను తక్కువైనట్టు అని భావిస్తారు. కాదు, అది భగవంతుడి గుణం నీలో ఉన్నట్టురా అని చెప్తున్నారు భాగవతంలో. అయితే పంతం పట్టడంలో ఒక రకమైనటువంటి అనుభూతి నీకు వస్తే, క్షమించటంలో ఇంకొక రకమైన అనుభూతి వస్తుంది. ఈ రెండు అనుభూతులకు తేడా గమనిస్తే, పంతం పట్టటంలో ఏ అనుభూతి ఉందో క్షమించటంలో అంతకన్నా గొప్ప అనుభూతి ఉన్నది. అంటే క్షమించటంలో ఉన్న ఆనందము పంతం పట్టటంలో లేదు. జాగ్రత్తగా గమనించండి. భగవంతుడి గుణాలకి మన గుణాలకి తేడా చెప్తూ ఉన్నారు. భగవంతుడు ఆనంద స్వరూపుడు కాబట్టి ఆయన గుణాల్ని మనం అలవర్చుకుంటే మనకు ఆనందము కలుగుతుంది. క్షమించటంలో ఉన్న ఆనందము పంతం పట్టటంలో ఉండదు అంటున్నారండి. కనుక అవ్యక్తుడైనటువంటి పరమాత్మ భక్తుల రూపంలో వ్యక్తమవుతాడు. అందువల్ల భక్తుల కథలు వరుసగా ఈ భాగవతంలో చెప్పబడ్డాయి. మొట్టమొదటే నారద మహర్షి కథ వస్తుంది. ఆ తర్వాత కుంతీదేవి కథ చెప్తారు, మరి ఉత్తర కథ చెప్తారు, భీష్ముడి కథ చెప్తారు, బలిచక్రవర్తి కథ చెప్పారు, ధ్రువుడి కథ చెప్పారు, రంతిదేవుడి కథ చెప్పారు. బోలెడు కథలు వరుసగా చెప్పుకుంటూ ఉన్నాం. భక్తుల కథలు చెప్పుకుంటూ దశమస్కందంలో ఈ భక్తికి పరాకాష్ట ఎవరైతే నిజమైన భక్తులో వాళ్ళని తీసుకొచ్చి దశమస్కందంలో పెట్టారండి. అంటే ఈ భక్తుల లిస్టుని వర్ణించడంలో కూడా, ఈ భక్తులని లిస్టుని ఇవ్వటంలో కూడా భాగవతంలో ఒక ఆర్డర్ పాటించాడు. అది మనకి బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమవుతుంది. అంటే మహోత్కృష్టమైన భక్తులు ఎవరో వాళ్ళని ఈ దశమస్కందంలో పెట్టారు. ఎవరు వాళ్ళు అంటే, అదిగో గోపికలు అంటున్నారండి. ఆ గోపికలని దశమస్కందంలో చూపిస్తారు మనకి. అయితే ఏమిటండి, అనేక అపవాదులు, భ్రమలు ఉన్నాయి. సినిమాల వాళ్ళ పుణ్యమా అని, నాటకాల వాళ్ళ పుణ్యమా అని, అంతో ఇంతో హరికథకుల పుణ్యమా అని, శ్రీకృష్ణుడు చోరుడు, శ్రీకృష్ణుడు జారుడు, ఇటువంటి అపవాదులు ఉన్నాయి. శ్రీకృష్ణుడు చోరుడు అంటే దొంగతనాన్ని ప్రోత్సహించినటువంటి వాడు. దానికి మనం విస్తారంగా సమాధానం చెప్పుకున్నాం. వెన్న దొంగ అంటే దానిలో అర్థం ఏంటి, అంతరార్థం ఏమిటి? అవునయ్యా, తల్లి దొంగతనం చేస్తుంది. ఆ తల్లే కనుక చిన్నప్పటి మనకి దొంగతనము తాను చెయ్యకపోతే కనుక మనం ఈ పాటికి భూమి మీద ఉండేవాళ్ళమే కాకపోయి ఉండవచ్చు అంటున్నారు. చిన్నప్పుడు మనం ఏ బ్లేడుతోనో చాకుతోనో ఆడుకుంటుంటే ఆ బ్లేడు తీసి దాచిపెట్టి, లేదు కాకెత్తికెళ్ళిపోయిందని చెప్తుంది. అట్లాగే పిల్లవాడు జలుబు చేస్తుంది, ముక్కు గారుతూ ఉంటుంది, చలికాలము, వాడు ఐస్ క్రీమ్ కావాలని పట్టుబడతాడు. ఆ ఐస్ క్రీమ్ దాచిపెడుతున్నావా, లేదు పోయిందంటుంది. అంటే తల్లి దొంగతనం చేస్తుంది. ఎందుకని? మన కోసము. అట్లాగే గురువుగారు కూడా దొంగతనం చేస్తారు. మనలో ఉన్న కల్మషాన్ని తీసేస్తాడు, మనలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనశలాఖయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానము అనేటువంటి పొరను తీసి జ్ఞానము అనేటువంటి అంజనము, కాటుకను ఉంచుతాట. తద్వారా కనువిప్పు కలిగేటట్టు చేస్తాట గురువు. కనుక మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న కల్మషాన్ని, మనలో ఉన్న చెడుని, మనలో ఉన్న అనారోగ్యాన్ని, వీటిని తొలగించి వేస్తాడు, హరించి వేస్తాడు గురువు. అట్లాగే భగవంతుడు కూడా దొంగతనం చేస్తాడు. ఆపదాం అపహర్తారం. హర్తారం అంటే హరిస్తాట. ఎవరు? శ్రీరామచంద్రుడు హరిస్తాటండి. ఎవరు?
వాళ్ళు వీళ్ళు కాదు. శ్రీరామచంద్రమూర్తి దొంగతనం చేస్తాడు. ఏమి దొంగతనం చేస్తాడు? మన ఆపదలను హరిస్తాడు అంటున్నారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. దొంగతనం చేసి ఆపదలను హరించి సర్వసంపదలను ఇస్తాట. అటువంటి శ్రీరామచంద్రమూర్తికి నమస్కారం అంటున్నారు. అట్లా అది స్థేయ యోగము అంటారు. ఇలాగే భగవంతుడు దొంగ, వెన్న దొంగలో ఉన్న తత్వం ఇది. పైగా ఆయన దొంగతనం కూడా ఇంకేమైనా దొంగతనం వాళ్ళ ఇంట్లో టీవీనో, వీసీఆరో, ఫ్రిడ్జో, లేకపోతే కంప్యూటరో, సెల్ ఫోనో దొంగతనం చేసినట్టు లేదు ఎక్కడా కూడా. కేవలము పాలు, పెరుగు, వెన్న వీటిల్నే దొంగతనం చేసినట్టు ఉంటుంది. అంటే వాళ్ళు దొంగ అంటుంటే కాదు మీరే దొంగ అంటున్నట్ట. అంటే దాచిపెట్టుకున్నవాడే దొంగ. సంపద వినిమయమయ్యేట్లు చూడాలి. సంపద ఒక చోట స్టాగ్నేట్గా ఉండేటట్లు చేస్తే ఎవరైతే అట్లా బంధించి వేస్తాడో సంపదని వాడే దొంగ అంటున్నారండి. సంపద అందరికీ అందేటట్లుగా చూడాలి. బంధించి వేయటం అంటే చూస్తున్నాం ఈ రోజుల్లో మనకి బాగా బోలెడన్ని ఎగ్జాంపుల్స్ కనిపిస్తూ ఉన్నాయి. 100 కోట్లు 1000 కోట్లు దాచిపెట్టి కూడా వాడికి ఇంకా తృప్తి తీరట్లా. 1000 కోట్లు దాచిపెట్టినా కూడా ఇంకా పోనీ లిమిట్ అక్కడికి పూర్తయింది ఇంకా మానేద్దాం అనుకుంటాడా? అనుకోవట్లా. 1000 కోట్లు ఉన్నవాడికి కూడా ఇంకా చాలు అని అనిపించట్లా. కనుక దాచిపెట్టిన వాడే దొంగ. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? దాచిపెట్టింది దోచిపెడుతున్నాడు, దోచిపెట్టింది పంచి పెడుతూ ఉన్నాడు. ఆయన వెన్న దొంగతనం చేసి మొట్టమొదట కోతులకు తినిపించినట్టు ఉంటుంది భాగవతంలో. తర్వాత స్నేహితులకి తినిపిస్తాడు. అంతేకాని తాను తిన్నట్టుగా ఎక్కడా ఉండదు.